పెట్రోల్ కోసము దగ్గర మార్నింగ్ నుంచి పెట్రోల్ బంక్ల చుట్టూ కూడా దగ్గర 5-6 బంకుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఏ పెట్రోల్ బంక్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా క్లోజ్డ్ అనే ఒక ట్యాగ్ చూపిస్తూ ఉన్నారు. ఇదే పెట్రోల్ బంక్ దగ్గరికి ఉదయం నుంచి దగ్గర ఇప్పటికీ 4 సార్లు రావడం జరిగింది. గంటకు ఒకసారి క్లోజ్ చేస్తూ ఉన్నారు. మరి అమెరికా మరియు ఇరాన్ యుద్ధంతో దీన్ని ఏమన్నా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా సామాన్యునికి ఈ యొక్క పెట్రోల్ అందుబాటులో ఉంచితే సామాన్యుడు అనేవాడు ఇబ్బంది పడడం అనేది వీళ్ళు దృష్టిలో తెచ్చుకోవాలని చెప్తా ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ పెట్రోల్ దొరకదేమో అని సామాన్యంలో ఒక భయాందోళన ఏర్పడింది. దీనివల్ల అందరూ కూడా పెట్రోల్ బంకుల్లో పోటెత్తుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా పెట్రోల్ ఫుల్ ట్యాంకులు చేపిస్తూ ఉన్నారు. తర్వాత బయట నుంచి కూడా పెట్రోల్ ట్యాంకులు పెద్ద ట్యాంకులు తీసుకొని వస్తున్నారు. వాటర్ బాటిల్స్ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ వెహికల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పెద్ద క్యాన్లు తీసుకొని బయటికి వెళ్ళి బ్లాక్లో కూడా అమ్ముకుంటున్నారు. దీనిపైన కూడా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. బయట నుంచి వచ్చేటువంటి వాటర్ క్యాన్లు ఏదైతే ఉందో వాటర్ క్యాన్స్ కానీ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా నింపుకొని పోతున్నారు. వెహికల్లో వచ్చే వాళ్ళు లైన్లో ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇదంతా కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. మేము మా డ్యూటీలు వదిలేసి ఇక్కడ ఈ పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీన్ని నివారించాలని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ వచ్చేసి
ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు తొలగించి ప్రజలకు అందుబాటులో ఈ పెట్రోల్ డీజిల్ ఉంచి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నాము. సురేష్ నా పేరు, కర్నూలు.